హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరిక్కడికి కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా మన వీడియోలు మీకు మిస్ కాకుండా వచ్చేస్తాయి. ఈరోజు మనం ఒక పెద్ద అంశంపై మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పౌరసత్వ సవరణ చట్టం సీడబ్ల్యూఏ మరియు జాతీయ పౌరసత్వ రిజిస్ట్రార్ ఎన్ఆర్‌సి. ఈ 2 విధానాలు భారతదేశంలో ఆందోళనలు, చర్చలు మరియు వార్తలను రేకెత్తించాయి. ప్రత్యేకంగా మత ఆధారిత పౌరసత్వం మరియు ఎన్ఆర్‌సి నుండి మినహాయింపు గురించి. సో, ఇది ఏంటి? ప్రజలెందుకు విభజనకు గురవుతున్నారు? భారత భవిష్యత్తుకు దీని అర్థం ఏమిటి? సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనం లోతుగా వెళ్ళబోతున్నాం. ప్రారంభించేద్దాం. సరే మరి. భారతదేశం బిలియన్‌కు పైగా జనాభా ఉన్న దేశం. దాని వైవిధ్యతతో ప్రసిద్ధి చెందింది. వందల సంఖ్యలో భాషలు, సంస్కృతులు మరియు మతాలు ఒకే జెండా కింద సహజీవనం చేస్తున్నాయి. భారత రాజ్యాంగం సమానత్వం మరియు లౌకికవాదాన్ని వాగ్దానం చేస్తుంది. అంటే మతం ఆధారంగా ఎవరిని పక్షపాతం చేయకూడదు లేదా వివక్ష చూపకూడదు. కానీ డిసెంబర్ 2019లో భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సీడబ్ల్యూను ఆమోదించింది. అక్కడి నుంచి విషయాలు సంక్లిష్టంగా మారాయి. సీడబ్ల్యూ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే ఇది ఎవరు భారతీయ పౌరుడిగా మారవచ్చు మరియు ఎంత త్వరగా అనే దాన్ని మార్చే చట్టం. ఇది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అనే 3 పౌరు 3 పొరుగు దేశాల నుండి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశంలోకి వచ్చిన వారికి సో త్వరగా పౌరసత్వం ఇస్తుందన్నమాట ఇది. సాధారణంగా సహజీకరణ ద్వారా పౌరసత్వం కోసం 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించాలి. సీడబ్ల్యూతో ఈ సమయం 6 సంవత్సరాలకు తగ్గించబడింది. మానవతాపరమైన చర్యలా కనిపిస్తుంది కదా! హింసకు గురైన మైనారిటీలకు ఆశ్రయం ఇవ్వడం. కానీ కాసేపు ఆగండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సీడబ్ల్యూలో ముస్లింలు చేర్చబడలేదు. ఒకవేళ మీరు ముస్లిం శరణార్థిగా ఆ దేశాల నుండి ఏదైతే 3 దేశాల నుండి చెప్పినారో ఆ దేశాల నుండి లేదా ఇతర చోట్ల నుండి హింసను ఎదుర్కొని వచ్చినట్లయితే ఈ త్వరిత ఎంపిక మీకు లభించదు. ఇక్కడే చర్చ ప్రారంభమవుతుంది. విమర్శకులు చెబుతున్నారు ఇది భారతదేశ పౌరసత్వ చట్టాలు మతంతో స్పష్టంగా సంబంధం కలిగి ఉన్న మొదటి సందర్భం మరియు ఇది దేశ లౌకిక గుర్తింపుపై దాడి. మద్దతుదారులు భారతీయ జనతా పార్టీతో సహా ఇది ముస్లిం ఆధిపత్య దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొని గైర్ ముస్లిం మైనారిటీలను రక్షించడం గురించి అని వాదిస్తున్నారు. పాకిస్తాన్ వంటి దేశాలు ఇస్లాంను రాష్ట్ర మతంగా కలిగి ఉన్నాయి కాబట్టి అక్కడ ముస్లింలు తమ విశ్వాసం కోసం హింసకు గురవ్వడం అసంభవం అని వారు చెబుతున్నారు. దీన్ని కాస్త ఎక్కువగా విడదీసి చూద్దాం. ప్రభుత్వం చెబుతోంది సీడబ్ల్యూఏ ఒక గొప్ప ప్రయత్నం. మత విశ్వాసాల కోసం బాధపడిన వారికి ఆశ్రయం ఇవ్వడం. అంటే ఉదాహరణకు పాకిస్తాన్లోని హిందువులు లేదా సిక్కులు హింసను లేదా బలవంతపు మత మార్పిడులను ఎదుర్కొన్నారని ఊహించండి. సీడబ్ల్యూ వారికి ఒక జీవనాధారం ఇస్తుంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ చట్టం న్యాయం గురించి, వివక్ష గురించి కాదని చెప్పారు. కానీ ఇక్కడ ప్రశ్నలు పేరుకుపోతాయి. ఇతర హింసకు గురైన సమూహాల గురించి ఏంటి? మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలను తీసుకోండి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళని ప్రపంచంలోనే అత్యంత హింసకు గురైన మైనారిటీలలో ఒకటిగా పిలిచింది. వారు జెనోసైడ్ నుండి తప్పించుకొని భారతదేశంలోకి వచ్చారు. కానీ సీడబ్ల్యూ వారికి సహాయం చేయదు. లేదా శ్రీలంక తమిళులు, ఎక్కువగా హిందువులు, యుద్ధం నుండి తప్పించుకున్న వాళ్ళు, వారు కూడా జాబితాలో లేరు. ఎందుకంటే శ్రీలంక చేర్చబడలేదు. ఈ నిర్దిష్ట దేశాలు మరియు మతాలు ఎందుకు? ఇదే ప్రజలను ఆలోచింపజేస్తుంది మరియు వీధుల్లోకి దిగేలా చేస్తుంది. సీడబ్ల్యూ ఒకటే రాలేదు. ఇది భారతదేశంలో పౌరసత్వం గురించిన పెద్ద సంభాషణతో ముడిపడి ఉంది. ఇక్కడే జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ఎన్ఆర్సి రంగంలోకి వస్తుంది.
ఎన్ఆర్సీ అంటే ఏమిటంటే అది భారతీయ చట్టపరమైన పౌరుల జాబితా. ఎవరు ఇక్కడకు చెందినవారు మరియు ఎవరు కాదు అని తెలుసుకోవడం దీని ఉద్దేశం. ప్రత్యేకంగా చట్ట విరుద్ధమైన వలసదారుల గురించి. ఇది ఇప్పటికే అస్సాంలో అమలు చేయబడుతుంది. ఈశాన్య భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఇది చాలా కాలంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుండి వలసల గురించి ఆందోళన చెందుతోంది. 2019లో అస్సాం ఎన్ఆర్సీ 19 లక్షల మందిని వదిలేసింది. హిందువులు, ముస్లింలు మరియు ఇతరులు. వారు తమ లేదా వారి పూర్వీకులు 1971 మార్చి 24కి ముందు భారతదేశంలో ఉన్నారని నిరూపించలేకపోయారు. ఇది అస్సాం ఒప్పందం ఆధారంగా ఉన్న కట్ ఆఫ్ తేదీ. వలస సమస్యలను పరిష్కరించడానికి 1985లో సంతకం చేయబడిన ఒప్పందం. ఎన్ఆర్సీ లేకపోతే ఏమవుతుంది? మీరు చట్టవిరుద్ధ వలసదారులుగా లేబుల్ చేయబడతారు. మీరు డిటెన్షన్ సెంటర్లో ముగుస్తారు లేదా డిపోర్ట్ చేయబడవచ్చు. అస్సాంలో ప్రజలు పాత డాక్యుమెంట్లను తవ్వాల్సి వచ్చింది. జనన ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులు, తమ మూలాలను నిరూపించే ఏదైనా. కానీ సమస్య ఏంటంటే లక్షలాది భారతీయులు, ముఖ్యంగా పేదలు, ఆ పత్రాలను కలిగి లేరు. అక్షరాస్యత లేకపోవడం, వరదలు మరియు జీవన గందరగోళం వల్ల రికార్డులు పోతాయి లేదా ఎప్పుడూ ఉండవు. ఒక్కసారిగా తమ జీవితమంతా భారతదేశంలో గడిపిన వాళ్ళు విదేశీయులుగా పిలువబడే ప్రమాదంలో పడ్డారు. ఇప్పుడు సిడబ్ల్యూఏ మరియు ఎన్ఆర్సీ మధ్య లింకును కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడే నిజమైన తుఫాను మొదలవుతుంది. మీరు అస్సాంలోని ముస్లిం అని ఊహించండి మరియు 50 ఏళ్ల పాత డాక్యుమెంట్ కనుగొనలేక ఎన్ఆర్సీ నుండి వదిలేయబడ్డారు. మీరు చిక్కుకుపోతారు. సంభావ్యంగా రాష్ట్రం లేనివారిగా. కానీ మీరు అదే పరిస్థితిలో హిందూ అయితే సిడబ్ల్యూఏ మీకు ఒక రక్షణ కవచం ఇస్తుంది. నేను బంగ్లాదేశ్ నుంచి హింసను ఎదుర్కొని వచ్చాను అని చెప్పి త్వరిత ప్రక్రియ ద్వారా పౌరసత్వం పొందవచ్చు. ముస్లింలకు ఆ ఎంపిక లేదు. విమర్శకులు ఈ కాంబో సిడబ్ల్యూఏ ప్లస్ ఎన్ఆర్సీ మతం మీ భవిష్యత్తును నిర్ణయించే వ్యవస్థను సృష్టిస్తుందని వాదిస్తున్నారు. దీనిని ముస్లింలను లక్ష్యంగా చేసే ఒక వ్యూహంగా చూస్తారు. ముఖ్యంగా దేశవ్యాప్త ఎన్ఆర్సీ ప్రణాళికలు జోడించినప్పుడు ఇది ప్రభుత్వం సూచించినప్పటికీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. బీజేపీ ఇది అర్థం లేని వాదనని చెబుతోంది. సిడబ్ల్యూఏ భారతీయ పౌరులను, ముస్లిం లేదా ఇతరులను ప్రభావితం చేయదని వాళ్ళు నొక్కి చెబుతున్నారు. ఇది కేవలం వలసదారుల గురించి మాత్రమే, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాదు. మరియు ఎన్ఆర్సీ ఇది మత తటస్థమని వాళ్ళు పేర్కొంటున్నారు. చట్టవిరుద్ధ వలసదారులను తొలగించడానికి ఒక మార్గం మాత్రమే, వాళ్ళ విశ్వాసంతో సంబంధం లేకుండా అని చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్త ఎన్ఆర్సీ ప్రణాళిక ఇప్పుడు లేదని చెప్పారు. ఇది అమిత్ షా గతంలో 2020 నాటికి ప్రతి చొరబాటుదారుడిని తొలగిస్తాం అని చెప్పిన వాటికి విరుద్ధంగా ఉంది. అసలు కథ ఏమిటి? ఈ మిశ్రమ సందేహాలు ఆందోళనలను శాంతపరచలేదు. నిరసనల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కేవలం విధాన చర్చ కాదు, ఇది ఒక ఉద్యమం. సిడబ్ల్యూఏ 2019 డిసెంబర్లో ఆమోదించబడినప్పుడు భారతదేశం ఒక్కసారిగా రగిలిపోయింది. వీధులు విద్యార్థులు, కార్యకర్తలు మరియు సాధారణ ప్రజలతో నిండిపోయినాయి. వాళ్ళు త్రివర్ణ జెండాను ఊపుతూ సమానత్వం కోసం నినాదాలు చేశారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ వంటి ప్రదేశాలు ప్రతిఘటనకు చిహ్నాలుగా మారాయి. మహిళలు నెలల తరబడి సిటిన్లను నడిపారు. అస్సాంలో ఇది మతం గురించి తక్కువ, గుర్తింపు గురించి ఎక్కువ. హిందూ లేదా ముస్లిం వలసదారుల ఆగమనం తమ సంస్కృతిని ముంచెత్తుతుందని ప్రజలు భయపడ్డారు. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. డజన్ల మంది మరణించారు, వందల మంది గాయపడ్డారు మరియు ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసి వేల మందిని అరెస్ట్ చేసింది. సో ఈ ఆగ్రహం ఎందుకు? చాలామందికి సిడబ్ల్యూఏ ఎన్ఆర్సీ కాంబో భారతదేశ ఆత్మకు ద్రోహంలా అనిపిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని మరియు ఆర్టికల్ 15 మతం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. విమర్శకులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలతో సహా సిడబ్ల్యూఏ ఈ రెండింటిని ఉల్లంఘిస్తుందని చెబుతున్నారు. 200కు పైగా పిటిషన్లు భారత సుప్రీంకోర్టులో పేరుకుపోయినాయి. ఈ చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని తీర్పు కోసం వేచి ఉన్నాయి.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని వివక్షాపూరితమని పిలిచాయి. భారతదేశం దీనిని పునరాలోచించాలని కోరాయి. కానీ ఇది ఒక వైపు మాత్రమే కాదు. సిడబ్ల్యూఏ, ఎన్ఆర్సీ మద్దతుదారులు దీన్ని భిన్నంగా చూస్తారు. పొరుగు దేశాల నుండి తరిమివేయబడిన హిందువులు మరియు ఇతర మైనారిటీలను రక్షించడం భారతదేశ బాధ్యత అని వాళ్ళు వాదిస్తారు. భారతదేశంతో సాంస్కృతిక సంబంధాలు కలిగిన వారు అస్సాంలో కొందరు ఎన్ఆర్సీను సమర్థిస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా వలసలతో మునిగిపోతున్నట్లు భావిస్తున్నారు. బీజేపీ నాయకులు ఇది జాతీయ భద్రత మరియు సార్వభౌమత్వం గురించి అని చెబుతారు. ప్రతి దేశానికి ఎవరు లోపలికి రావచ్చని నిర్ణయించే హక్కు ఉంది కదా. వాళ్ళు యుఎస్ లేదా యూరప్ను సూచిస్తారు. అక్కడ వలస నియమాలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే సంఖ్యలు పూర్తిగా సరిపోవు. ప్రభుత్వం అంచనా వేస్తుంది సిడబ్ల్యూఏ కేవలం 31,000 మందికి సహాయం చేస్తుంది. ఇది భారీ ఆగమనం కాదు. మరి ఈ విభజనను ఎందుకు ప్రమాదంలో పెట్టాలి? కొందరు ఇది రాజకీయాలు అని చెబుతారు. ఎన్నికలు ఎప్పుడు సమీపంలో ఉంటాయి కాబట్టి. బీజేపీ యొక్క హిందూ జాతీయవాద ఓటర్లు మనం మరియు వాళ్ళు మధ్య గీత గీసే విధానాలను ఇష్టపడతారు. రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి విమర్శకులు దీన్ని ఓటర్ల విభజన అని పిలుస్తారు. ముస్లింలను బయట వాళ్ళుగా చిత్రీకరించడం ద్వారా హిందువులను సమీకరించే మార్గం. మరియు అస్సాంలో ఇది ఒక టైట్ రోప్. బీజేపీకి హిందూ ఓట్లు కావాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వలసదారులను ఇష్టపడని స్థానికులను కూడా శాంతింపజేయాలి. కాసేపు జూమ్ అవుట్ చేద్దాం. ఇది కేవలం చట్టాల గురించి కాదు, భారతదేశం ఏమని కావాలనుకుంటోంది అనే దాని గురించి. అందరూ సమానమైన లౌకిక ప్రజాస్వామ్యం లేదా మతం ఎవరు చెందిన వాళ్ళు నిర్ణయించే దేశం. సిడబ్ల్యూఏ మరియు ఎన్ఆర్సీ పాత గాయాలను తిరిగి తీర్చాయి. విభజన గురించి ఆలోచించండి. లక్షలాది మంది మతం ఆధారంగా సరిహద్దులు దాటినప్పుడు అప్పుడు భారతదేశం ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అందరికీ ఇల్లుగా ఉంటుందని వాగ్దానం చేసింది. ఇప్పుడు ఆ వాగ్దానం జారిపోతోందని కొందరు భయపడుతున్నారు. ఇక ముందు ఏంటి? సిడబ్ల్యూఏ నియమాలు చివరికి మార్చి 2024లో నోటిఫై చేయబడ్డాయి. సంవత్సరాల తామసం తర్వాత మరియు మే నుండి పౌరసత్వ గ్రాంట్లు ప్రారంభమయ్యాయి. నిరసనలు మళ్ళీ రగిలాయి. అయితే 2019 లాగా పెద్దగా కాదు. దేశవ్యాప్త ఎన్ఆర్సీ ఇంకా ఒక ప్రశ్నార్థకం. ఇది జరుగుతుందా? జరిగితే అది ఎలా ఉంటుంది? మరియు అస్సాంలోని ఆ 19 లక్షల మంది ఇంకా అనిశ్చితిలో ఉన్నవారి గురించి ఏంటి? అక్కడ డిటెన్షన్ సెంటర్లు ఇప్పటికే వాస్తవం. మరిన్ని నిర్మించబడుతున్నాయి. మానవ హక్కుల సంస్థలు రాష్ట్రంలో లేని సంక్షోభం గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రభుత్వం అంతా నియంత్రణలో ఉందని చెబుతోంది. ఈ చర్చ ఇంకా ముగియలేదు. ఇది భద్రత మరియు సమానత్వం గురించి. సమానత్వం, గుర్తింపు మరియు చేర్చడం మధ్య ఒక ట్యాగ్ ఆఫ్ వార్. మీరేమనుకుంటున్నారు? సిడబ్ల్యూఏ హింసకు గురైన వారి ఒక జీవన ఆధారమా లేక విభజన వైపు ఒక అడుగా? ఎన్ఆర్సీ భారతదేశాన్ని రక్షిస్తుందా లేక దాని ప్రజలను బెదిరిస్తుందా? కామెంట్లలో మీ ఆలోచనలు పంచుకోండి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నా. సో ఇది సిడబ్ల్యూఏ మరియు ఎన్ఆర్సీపై ఈ లోతైన డైవ్లో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పెద్ద టాపిక్స్ కోసం మీకోసం రెడీగా ఉంటాను నేను. అప్పటి వరకు నేను మీ చరణ్ తేజ సైన్ ఆఫ్ ఇచ్చేస్తున్నా. ఆసక్తిగా ఉండండి, సమాచారంతో ఉండండి, మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.